నా పేరు లక్ష్మి అండి. నాది కోయిలగూడెం చౌటుప్పల్. నేను వెస్టీజ్ లో ప్రస్తుతం బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా. ఈ రోజు నేను ఎంచుకోబోయిన టాపిక్ వచ్చేసి జాయింట్ అండ్ బోన్ హెల్త్. జాయింట్ పెయిన్స్ మనకి ఎందుకు వస్తాయి, అసలు జాయింట్ పెయిన్స్ అంటే ఏంది, అవి ఎన్ని రకాలు ఉన్నాయి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ షేర్ చేస్తాను. జాయింట్ పెయిన్స్ వచ్చేసి మనకు WHO లెక్కల ప్రకారం మన భారతదేశంలో ప్రతి 6 మందిలో ఒకరికి మోకాళ్ళ నొప్పి సమస్య అనేది ఉందన్నమాట. ప్రతి 6 మందిలో ఒకరు ఈ మోకాళ్ళ నొప్పి బాధతోని చాలా సఫర్ అవుతుంటారు. అయితే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది సాధారణ కీళ్ళ సమస్య. అంటే ఎముక మధ్యలో కార్టిలేజ్ అనే పదార్థం చుట్టూ సైనోఫ్లూయిడ్ అనే గమ్ము తగ్గుతుంది అనమాట. దీనే మనము ఆర్థరైటిస్ అంటాం. అసలు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ పురుషులలో పోలిస్తే మహిళలలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వారిలో 80% మందికి పైగా కదలికలో ఇబ్బందులు వస్తాయి. మరియు ఒక 20% మందికి పైగా రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సైనోఫ్లూయిడ్ అనేది ఒక గమ్ము లాంటి పదార్థం. ఈ పదార్థం అనేది లేకపోవడం వల్ల మనం డైలీ చేసుకునే పనులు కూడా కనీసము కొంతమందికి ఇక్కడున్న చెంబు ఇక్కడ పక్కకు పెట్టాలంటే కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారనమాట. ఇలాంటి పరిస్థితులు కూడా మనకి భారతదేశంలో ఇప్పుడు జస్ట్ ఒక ఈ జనరేషన్ లో మనకు చూస్తున్నాం. ఎందుకనంటే పూర్వకాలంలో మనకి ఇలాంటి బాధలు కానీ పెయిన్స్ కానీ ఏం లేవు. ఎందుకంటే వాళ్ళు తినే తిండి కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దాంతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే ఒక మనిషికి 35 ఏళ్ళు వచ్చేసరికి మన శరీరము ఈ సైనోయిల్ ఫ్లూయిడ్ అనే పదార్థాన్ని తనంతట తాను తయారు చేసుకున్న శక్తి మన శరీరానికి ఉంటుంది అనమాట. అయితే ఆ తర్వాత 35 ఏళ్ల పైన వచ్చిన వారికి మనకు ఈ శరీరంలో ఉత్పత్తి అనేది తగ్గుతుంది. మనం బయట నుంచి ఫుడ్ నుంచే ఇయ్యాలన్నమాట. అయితే మనం ఇదివరకు జనరేషన్ లో బయట నుంచి మంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళు. మనం తినే తిండి లోపల పోషకాలు అనేవి కరెక్ట్ గా ఉండేవి కాబట్టి అప్పటి వాళ్ళలో మనకు ఇలాంటి మోకాళ్ళ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, కీళ్ళ నొప్పి కావచ్చు, ఇలాంటిది ఏ రకమైన ఇబ్బంది కూడా ఫేస్ చేయలేదు. కానీ ఇప్పుడు మనం తింటున్న పదార్థాల్లో కల్తీ అనేది ఉండడం వల్ల తింటున్న పదార్థాల్లో పోషకాలు అనేవి లేకపోవడం వల్ల మనకి జాయింట్ అండ్ బోన్ హెల్త్ అనేది ఎక్కువ మోతాదులో స్ప్రెడ్ అవుతుంది అనమాట. అయితే మన వెస్టీజ్ లో ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం ఉంది అని చెప్పేసి మనం తెలుసుకుందాం. దీంట్లో మనకు మెయిన్ ప్రొడక్ట్స్ వచ్చేసి హెల్త్ సప్లిమెంట్స్, ఒకటి కాల్షియం, ఇంకోటి గ్లూకోజమైన్, ఇంకోటి కొలాజన్. ఈ 3 మెయిన్ ప్రొడక్ట్స్ మనకు ఈ కీళ్ళ నొప్పుల ప్రాబ్లం అనేది దీనికి సొల్యూషన్ అనేది ఈ 3 సప్లిమెంట్స్ మనకు దోహదపడతాయి. ఫస్ట్ మనం ఒక్కొక్క దాని గురించి చిన్నగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు కాల్షియం. అసలు కాల్షియం అంటే ఏంటి, ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. అయితే కాల్షియం అనేది మనకు 99% ఎముకలలో మరియు పళ్ళల్లో ఉంటుంది. ఒక 1% మాత్రమే బ్లడ్ లో ఉంటుంది. మనకి కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి మన ఎముకల పట్టు అనేది తగ్గుతుంది. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా మనకు కాల్షియం అనేది చాలా అవసరం. ఇంకోటి హార్మోన్ వ్యవస్థ మరియు ఎంజైమ్ల వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయాలన్నా
వాటి ఉత్పత్తి అనేది కరెక్ట్ గా ఉండాలన్నా కూడా మన కాల్షియం అనేది చాలా అవసరం. రోజుకు మనం కాల్షియం ఎంత తీసుకోవాలంటే చిన్న పిల్లలకు ఒక 1300 mg, పెద్దవాళ్ళలో ఒక జస్ట్ ఒక 50 లోపు ఉన్న వాళ్ళు ఒక 1000 mg, 50+ ఉన్న వారిలో మనకు ఖచ్చితంగా 1300 mg అనేది మనకు చాలా అవసరం. కానీ ఇప్పుడు మనం తింటున్న పదార్థాల్లో మనకి ఇలాంటి పోషకాలు ఉంటున్నాయా క్వశ్చన్ వేసుకుంటే లేదు, ఉండట్లేదు. ఎందుకనంటే ఆవు లేని పాలు తాగుతున్నాం, గేదెలు లేని పాలు తాగుతున్నాం, ఆవులు లేని పెరుగు తింటున్నాం, గేదెలు లేని పెరుగు తింటున్నాం. అవునా? అందుకని చెప్పేసి మనకు మంచి ఆకుకూరలైనా సరే ఏవైనా సరే మనకి ఇప్పుడు మంచి ఫుడ్ అనేది అందుబాటులో లేదు. అయితే మనకు కాల్షియం అంటే మన బయట కూడా కాల్షియం ఉంటుంది, కానీ బయట కెమికల్ బాండింగ్ ఉంటుంది కాబట్టి మనం అలాంటి కెమికల్ వాడడం వల్ల మనకు కిడ్నీ స్టోన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటది బయట కాల్షియం వల్ల. ఎందుకనంటే దాంట్లో పూర్తిగా కెమికల్ బాండింగ్ తో తయారైన ఉంటుంది. అయితే మన దగ్గర ఉన్న కాల్షియము సముద్రపు ఆల్చిప్పల నుండి తీసి తయారు చేయబడింది, అంటే న్యాచురల్ గా తయారు చేయబడింది అనమాట. ఇట్లా న్యాచురల్ గా తయారు చేయని టాబ్లెట్ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది. అయితే మనం ఈ టాబ్లెట్ ని ఏ విధంగా తీసుకోవాలి? జస్ట్ మనము మధ్యాహ్నం పూట 2 క్యాప్సూల్స్ ఒకటేసారి తీసుకోవాలి. ఎందుకు అని అంటే మనం కాల్షియం అనేది తీసుకున్నప్పుడు మనము ఎండలో అయినా ఉండాలి, లేదంటే పనైనా చేయాలి. ఎందుకంటే కాల్షియం అనేది తొందరగా మన బాడీలో కరగదు. అలా కరగకుండా మనం టాబ్లెట్ వేసుకున్న తర్వాత పడుకొని ఉంటే అది తొందరగా కరగదు కాబట్టి, డైజెషన్ అవ్వదు కాబట్టి మన బాడీలో ఎక్కడ పడితే అక్కడ పేరుకపోయే ప్రమాదం ఉంది. అట్లా పేరుకపోవడం వల్ల మనకు గుండె నొప్పి సమస్యలు కావచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన కాల్షియం వాడడం వల్ల ఇలాంటి ప్రమాదం ఏది జరగదు. కానీ మనం మాత్రం కాల్షియం సప్లిమెంట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన శరీరానికి మనం పని చెప్పుకోవాలి. ఇప్పుడు మన కాల్షియం లో స్పెషల్ ఏంటంటే మనం బయట కాల్షియం టాబ్లెట్ తీసుకున్నప్పుడు కాల్షియం తో పాటు మనకు కాల్షియం అనేది మన బాడీని సంగ్రహించాలంటే ఖచ్చితంగా మనం విటమిన్ D3 అనేది తీసుకోవాలి. కానీ మన వెస్టేజ్ లో స్పెషల్ ఏంటంటే విటమిన్ D3 కూడా మనకు అందుబాటులో ఉంటుందన్నమాట మన కాల్షియం లో. మనకు విటమిన్ D3 కూడా కాల్షియం లో ఉంటుంది కాబట్టి ఇది ఎముకల మనకు ఈ విటమిన్ D3 అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఎముకల బలాన్ని పెంచుతుంది, అలాగే మనకు ఎముకల యొక్క రోగ నిరోధకత శక్తిని కూడా పెంచుతుంది, గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది ఈ విటమిన్ D3 అనేది. ఇట్లా విటమిన్ D3 కూడా ఉండడం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. మనం విటమిన్ మనకు విటమిన్ డి అనేది మనకు సూర్యుడి నుంచి మాత్రమే లభించాలి. కానీ అనేది మనకు కార్టిలైజ్ ని గుజ్జును తయారు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే కీళ్ళ లోపల ఉండే ద్రవ పదార్థం మరియు సైనోఫ్లూయిడ్ ఉత్పత్తిని పెంచుతుంది, అలాగే జాయింట్ పెయిన్స్ ని కూడా తగ్గిస్తుంది, ఎముక మధ్యలో ఉన్న నొప్పులను వాపులను ప్రతి ఒక్క దాన్ని తగ్గిస్తుంది. దీన్ని వాడే విధానం రోజుకు 2 లేదా 3 సార్లు మనం దీన్ని తీసుకోవాలి. ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు, లేదంటే మోకాళ్ళ నొప్పి సమస్య ఎక్కువ అనేది ఉన్నప్పుడు రోజుకు 3 వాడినా కూడా తప్పులేదు. దీన్ని భోజనం తర్వాత తీసుకోవాలి. గ్లూకోజమైన్ అనేది వాడేటప్పుడు
మనం చల్ల నీళ్ళలో స్నానం చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. ఎందుకంటే మనం గ్లూకోజమైన్ అనేది వాడడం స్టార్ట్ చేసిన తర్వాత బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఇలాంటి బాడీ పెయిన్స్ నుంచి మనం దూరంగా ఉండడానికి ఖచ్చితంగా వేడి నీళ్ళ స్నానం మాత్రమే చేయాలి. అప్పుడు మాత్రమే మనకు జాయింట్ పెయిన్స్ అనేవి తొందరగా తగ్గుతాయి. ఇంకోటి వచ్చేసి కొలాజిన్. కొలాజిన్ ఇది రోస్ట్రిప్ ఎక్స్ట్రాక్ట్ మరియు దీంట్లో స్పెషల్ ఏంటంటే విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఎముకలను వదులు చేయడానికి ఉపయోగపడుతుంది, వాపులను తగ్గిస్తుంది, కీళ్ళ ఎదుగుదలలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. మన చర్మానికి కూడా కొలాజిన్ ముడతలను తగ్గిస్తుంది మరియు విటమిన్ సి ఉండడం వల్ల బాడీకి ఇమ్యూనిటీని పెంచుతుంది. మనకు సైడ్ ఎఫెక్ట్ కూడా రాకుండా ఉంటుంది. మళ్ళీ కొలాజిన్ అనేది ఒక ప్రోటీన్. మనం తీసుకునే ఫుడ్ లో కొలాజిన్ అనే ఉండాలంటే మనం ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. దీంట్లో ప్రోటీన్ మనకు కొలాజిన్ అనే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొలాజిన్ వాడే విధానం వచ్చేసి 150 మిల్లీలీటర్ వాటర్ గోరువెచ్చటి నీళ్లలో ఒక ప్యాకెట్ ని కలిపి కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలపాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలిపితేనే ఇది బాగా కరుగుతుంది. ఇలా కరిగినప్పుడు మాత్రమే అది మన శరీరానికి సరైన రీతిలో కలుస్తుంది. లేదంటే మనకు తీగలు లాగా అవుతది. అందుకని బాగా జస్ట్ ఒక 2 to 3 minutes ఖచ్చితంగా కలపవలసింది. కలపకుంటే మనకు అట్లా వాడినా కూడా రిజల్ట్ అనేది తొందరగా మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. మరి కేవలం గుజ్జు సమస్యకైనా ఇంకా ఎలాంటి సమస్యకైనా వాడొచ్చా? కీళ్ళ నొప్పుల రకాలు మనకి ఈ కొలాజిన్ కావచ్చు, కాల్షియం కావచ్చు, లేదంటే గ్లూకోజమైన్ కావచ్చు. ఓన్లీ ఈ గుజ్జు అంటే ఇప్పుడు మనకు మొక్కల లోపల కూడా చాలా రకాలు ఉంటాయి. దాదాపు 100 రకాలు ఉంటాయి. కొన్ని రకాలు ఉంటాయి. అయితే అందులో మనకు ఎక్కువ మాట్లాడుకున్న మనం ఎక్కడ హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినా కానీ జస్ట్ మనము మోకాళ్ళ మధ్య గుజ్జు సమస్య అదొక్కటే మాట్లాడతాం కానీ దీంట్లో చాలా రకాలు ఉంటాయి. మరి అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? మనకు ఇప్పుడున్న జనరేషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించి కొంచెం తెలుసుకుందాం. దాంట్లో దాదాపు 100 రకాల వాటిలో కొన్ని ఎక్కువగా కనిపించే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్. దీనినే మనము గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే సమస్య అంటాము. అంటే ఎముక మధ్య గుజ్జు అరిగిపోయి ఎముక రాపిడ్ అవుతుంది. దీన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం అన్నమాట. ఇప్పుడు మనకు ఎక్కువగా కనిపించే ప్రాబ్లం వచ్చేసి అందరికి కనిపించే ప్రాబ్లం వచ్చేసి ఇది అన్నమాట. తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది మాత్రం ఈ పెయిన్ చాలా భరించరాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాబ్లం మనం ఎట్లా అంటామంటే ఎముకలకు జ్వరం రావడం వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. ఎముకకు జ్వరం రావడం వల్ల అంటే మనం అలా పిలుస్తాం దాన్ని, అంతేగాని మొత్తం జీవం కోల్పోయేంత పరిస్థితి వరకు వస్తుంది అనమాట. చాలా అంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. దీన్ని రుమటాయిటిస్ ఆర్థరైటిస్ అంటారు. ఇంకోటి సెప్టిక్ ఆర్థరైటిస్. ఇది అంటే ఏంటంటే ఎముకలు విరగడం వల్ల వచ్చేది. అంటే ఎముకలు విరిగిన తర్వాత అతుక్కునే సమయం కావచ్చు, అలాంటి సమయం కావచ్చు. అది సెప్టిక్ ఆర్థరైటిస్. మళ్ళీ దేని వల్ల వస్తుందంటే హార్మోన్ ప్రభావం వల్ల. నార్మల్ గా కాలు జారిన విరగడం కావచ్చు, ఇంకా వేరే పరిస్థితుల వల్ల విరగడం కావచ్చు. అదొకటి. మళ్ళీ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది. ఇంకోటి బరస్ట్. ఈ బరస్ట్ అంటే ఎముకలలో పెలుసుదనం వల్ల విరగడం అన్నమాట. చిన్న పనులు చేసిన అవి చాలా పెలుసుదనం అంటే చాలా పల్చగా అయిపోవడం అనమాట. దాని వల్ల కూడా విరగడం. దీన్ని బరస్ట్ అని అంటాం. ఇంకోటి సిస్ట్ ప్రాబ్లం. ఈ సిస్ట్ ప్రాబ్లం అంటే ఏంటంటే 2 ఎముకల మధ్య నీరు దిగడం వల్ల వచ్చేదన్నమాట. ఇలా నీరు దిగడం వల్ల
ఒక కాయ కింద ఎముకల దగ్గర ఎక్కడైనా కావచ్చు మనకు పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఎందుకు వస్తుందో తెలియదు. కొంచెం పట్టు లేకుండా ఉంటుంది. హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ ఏం ప్రాబ్లం లేదు, దీనికి మందు లేదు అని కూడా చెప్తారు అనమాట. కానీ మన వెస్టేజ్ లో దీనికి ఇలాంటి ప్రాబ్లం కి కూడా మన సప్లిమెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాయలాగా మారి బాగా కదలిక అనేది తక్కువ ఉంటుంది. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఇది కూడా. ఇంకోటి ఫ్రాక్చర్, యాక్సిడెంట్ లో ఎముకలు విరగడం వల్ల, అంతేకాకుండా రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్ స్థాయి అనేది పెరగడం వల్ల కూడా ఈ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. మరియు నరాలు పట్టేయడం వల్ల వచ్చే పెయిన్స్ అన్నింటికి కూడా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మంచి రిలీఫ్ అనేది తీసుకోవచ్చు మనం. అయితే మరి ఎవరికి ఇలాంటి ప్రొడక్ట్స్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి మనం కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మోకాల నొప్పి సప్లిమెంట్స్ వాళ్ళు ఇస్తుంటే వాళ్ళలో కొంతమందికి తొందరగా రిజల్ట్ వస్తుంది, కొంతమందికి లేట్ గా రావచ్చు, కొంతమందికి 3 నెలలు పట్టచ్చు, ఇంకొంతమందికి 6 నెలలు పట్టవచ్చు, ఇంకొంతమందికి సంవత్సరం కూడా పట్టవచ్చు. మనం కరెక్ట్ గా కానీ అందరికి మన చుట్టూ మనం చార్ట్ ఉంటుంది కదా, అందరు చార్ట్ బాక్స్ లో యూజ్ చేస్తారు కదా, కానీ చార్ట్ లా చూసి మనము చాలా మందికి కూడా చెప్పకూడదు. ఎందుకనంటే ఫస్ట్ మనం దాని గురించి నాలెడ్జ్ తీసుకోవాలి. ఎలాంటి వయసు వాళ్ళకి ఎలాంటి సప్లిమెంట్స్ ఇవ్వాలనేది మనం తెలుసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అనేది మనం తొందరగా తీసుకుంటాం అనమాట. ఎలాంటి వాళ్ళకి ఎలాంటి కాంబినేషన్ లో ఇవ్వాలి కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు 30 years లోపు ఉంటారండి. 30 years లోపు వాళ్ళకు కాల్షియం అనేది వాళ్ళ బాడీ అనేది ఉత్పత్తి చేసుకుంటుంది. కాకుంటే మనం తీసుకునే పదార్థాల వల్ల ఇప్పుడు ఉత్పత్తి చేసుకోలేకపోతుంది మన బాడీ. కాబట్టి ఆ 30 years లోపు వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి మోకాళ్ళ పెయిన్ ఉంటది. అయితే ఆ మోకాళ్ళ పెయిన్ కూడా ఎందుకు వస్తుంది ఆ 30 years లోపు వాళ్ళకు అనంటే వాళ్ళ శరీరం యొక్క బరువు సమస్య వల్ల వస్తుంది. అలాంటి బరువు సమస్య ఉన్న వాళ్ళకి మనం ఫస్ట్ వాళ్ళకు బరువు సమస్య అనేది తగ్గించుకోమని చెప్పాలి. వెయిట్ లాస్ అయిన తర్వాత మనము ఈ మోకాల నొప్పి సమస్యకు సప్లిమెంట్స్ ఇస్తే బాగా పనిచేస్తుంది. ఒకవేళ బరువు తగ్గి ఉన్నా గానీ వాళ్ళకి ఎందుకు వస్తుంది అని అంటే లేడీస్ లోపల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది జెంట్స్ కంటే కూడా. ఎందుకు అనంటే హార్మోన్స్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి. ఇట్లా హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కూడా వస్తుంది. దాని తర్వాత మనకు బ్లడ్ లేకపోవడం వల్ల కూడా మనకు ఇలాంటి సమస్య అనేది ఎక్కువ వస్తుంది. కాల్షియం డిఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్య వస్తుంది. మరి మనం వాళ్ళకు గుజ్జుకు సంబంధించిన సప్లిమెంట్స్ మాత్రమే వేస్తే రిజల్ట్ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. మాడుతుంటే ఫ్యూచర్ లో మనకు రాకపోవచ్చు కానీ మనం గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజిన్ వాడిన రక్తం అయితే ఇంప్రూవ్ అయితే కాదు కదా, హార్మోన్స్ అయితే బ్యాలెన్స్ అయితే కాదు కదా, అందుకని చెప్పేసి మనకు రిజల్ట్ రాదు. అయితే మనం వాళ్ళకి ఎలాంటి సప్లిమెంట్ కాంబినేషన్ లో ఇవ్వాలంటే మనకి 3 సప్లిమెంట్స్ తో పాటు కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్ అనే ఈ 3 సప్లిమెంట్స్ తో పాటు శతావరి మ్యాక్స్, ఐరన్ ఫోలిక్, ఫ్లాక్స్ ఆయిల్ ఈ 3 కాంబినేషన్ లో కనుక మనం ఇచ్చినట్లయితే 30 years లోపు ఉన్న వాళ్ళకి ఈ 3 కాంబినేషన్ లో ఇచ్చినట్లయితే వాళ్ళ లోపల జస్ట్ 2 to 3 months లో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. తర్వాత 50 years లోపు మనం తెలుసుకున్నాం. తర్వాత 50 years 30 years పైన లోపు తీసుకున్నాం. తర్వాత 50 years లోపు ఉన్న వాళ్ళకి తెలుసుకున్నాం. 50 years లోపు ఉన్న వాళ్ళకు కాల్షియం అనేది మన బాడీలో నుంచి ఉత్పత్తి కాదు కాబట్టి మనం ఖచ్చితంగా కాల్షియం అనేది బయట నుంచి తీసుకోవాలి. అయితే బయట నుంచి ఫుడ్ రూపంలో తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మన కాల్షియం అనేది తప్పకుండా అవసరం. తర్వాత వీళ్ళకు మనకు ఎలాంటి సమస్యలు కనిపిస్తాయి అంటే ఈ 50 years లోపు ఉన్న వాళ్ళకి గుజ్జు అరిగే సమస్య అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకనంటే ఎక్కువ అనేది వర్క్ ఉంటుంది. తర్వాత ఈ 50 ఏళ్ళలోపు వాళ్ళకు బిజీ షెడ్యూల్ కూడా ఉంటుంది. కాబట్టి మనకు
వీళ్ళకి ఎలాంటి సప్లిమెంట్స్ ఇవ్వాలంటే వీళ్ళకి ఇందులో ఇమ్యూనిటీ లెవెల్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. ఇలాంటి లెవెల్లో ఉన్న వాళ్ళకి మనము ఈ 3 సప్లిమెంట్స్ తో పాటు కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజన్ సప్లిమెంట్స్ తో పాటు ఫ్లాక్స్ ఆయిల్, నూనె మరియు స్పిరులినా కాంబినేషన్ లో కనుక ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. తర్వాత 60 ఇయర్స్ మరియు ఆ పైన ఉన్న వాళ్ళకి మనం ఎలాంటి సప్లిమెంట్స్ ఇవ్వాలి? 60 ఇయర్స్ కి వచ్చినారనంటే దాదాపు వాళ్ళ లోపల ఇమ్యూనిటీ లెవెల్ అనేది పూర్తిగా తగ్గుతుంది, శరీరం బలం అనేది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మనకి ఎన్ని రకాల సప్లిమెంట్స్ ఇచ్చినా ఈ నూనె కావచ్చు, స్పిరులినా కావచ్చు, ఫ్లాక్స్ కావచ్చు, ఇలాంటి ఎన్ని సప్లిమెంట్స్ ఇచ్చినా కూడా తొందరగా పని చేయదు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళకి ఈ 60 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు కూడా ఎండలో వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతారు. ఎంతసేపు వాళ్ళు బెడ్ కి పరిమితమైన స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి బయటికి కూడా వెళ్ళలేరు. కాబట్టి మనం ఇంకొన్ని ప్రొడక్ట్స్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటది. ఫస్ట్ మనకు విటమిన్ డి స్ప్రే అనేది మనకు అవైలబుల్ గా ఉంది కాబట్టి విటమిన్ డి స్ప్రే అనేది తప్పకుండా ఇవ్వాలి. తర్వాత కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్, ఫ్లాక్స్ ఆయిల్, నూనె, L-arginine, కొలెస్ట్రాల్ ఇలాంటివి కనుక మనం ఇచ్చినట్టయితే, వీటితో పాటు సిఎండి కూడా ఇచ్చినట్టయితే ఒక 60 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకు కూడా జస్ట్ 3 to 4 months లో కూడా మనం మంచి రిజల్ట్ అనేది తీసుకురావచ్చు. అయితే కాల్షియం వాడేటప్పుడు ఐరన్ అండ్ ఫోలిక్ అనే సప్లిమెంట్ మనము జస్ట్ ఒక 3 to 4 hours మధ్య గ్యాప్ ఇచ్చినట్లయితే మనకు రెండు అనేది బాగా పనిచేస్తాయి. గ్యాప్ ఇచ్చినా ఇవ్వకున్నా గానీ ఏమి కాదు, సైడ్ ఎఫెక్ట్ అయితే ఏది రాదు. కాకుంటే కాల్షియం అనేది ఒక మినరల్, మనకు ఐరన్ అనేది కూడా ఒక మినరల్ కాబట్టి రెండు మినరల్స్ మన శరీరం అనేది తీసుకోలేదు. ఒకవేళ మనం రెండు తీసుకున్నా కూడా ఒకటి వేస్టేజ్ రూపంలో వెళ్ళిపోతుంది, ఒకటి మాత్రమే కాల్షియం, ఐరన్ ఏదో ఒకటి మాత్రమే మన శరీరం సంగ్రహించుకుంటుంది. దాని వల్ల మనకు 3 నుంచి 4 గంటల వ్యవధిలో గనక కాల్షియం మరియు ఐరన్ సప్లిమెంట్ తీసుకున్నట్లయితే మన బాడీ మంచిగా శోషించుకుంటుంది. తర్వాత నూనె కాంబినేషన్ లో ఇచ్చేటప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని మనం అడిగి తెలుసుకొని ఇచ్చినట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నూనె అనేది ఇవ్వకూడదు. ఎందుకనంటే నూనెలో మనకు పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నూనె కావచ్చు, స్పిరులినా కావచ్చు, పొటాషియం ఉంటుంది కాబట్టి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనము ఇవ్వకూడదు. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఫుడ్ ప్యాచ్ అనేది ఇచ్చి, ఫుడ్ ప్యాచ్ తో పాటు మనకు ఈ సప్లిమెంట్స్ ఇచ్చినట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. తర్వాత మనకు జస్ట్ ఒక 50 ఇయర్స్ వాళ్ళకు మనకి సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు మనం ఇంకో విషయం కూడా కనుక్కోవాలి. షుగర్ ఉందా లేదా అని కూడా కనుక్కొని, షుగర్ ఉన్నట్లయితే ఈ సప్లిమెంట్స్ అన్నటితో పాటు ఈ కొలాజిన్, గ్లూకోజమైన్, కాల్షియం ఈ సప్లిమెంట్స్ తో పాటు నూనె, ఫ్లాక్స్ తో పాటు మనము నీమ్ కూడా ఇచ్చినట్లయితే షుగర్ లెవెల్ అనేది పెరగకుండా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటూ మనము ఈ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత మేడం మీ వాయిస్ రావట్లేదు మేడం. ఫస్ట్ మేడం. సార్ వినిపిస్తుందా? ఓకే మేడం. ఓకే సార్. మనకు
సైడ్ గా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే గనుక మనకు ఫస్ట్ వాళ్ళు మోకాల నొప్పి సమస్య అని చెప్తారు. కానీ మోకాల నొప్పి సమస్య ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుంది, వాళ్ళని మనం అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు మోకాళ్ళ వాళ్ళ హాస్పిటల్కి ఏమైనా చూపించుకున్నారా, ఓన్లీ మనం అడగగానే అమ్మ నీకు మోకాళ్ళ నొప్పులు మా దగ్గర గుజ్జు పెంచేటివి ఉన్నాయి బాగుంటాయి అని ఇవ్వడం కాకుండా అసలు మీకు ఆ సమస్య ఎందుకు వస్తుంది, వాళ్ళు ఏ వయసులో ఉన్నారు, ఎందుకు వస్తుంది, మీకు వాళ్ళకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుందా, లేదంటే గుజ్జు అరిగిపోయే సమస్య వల్ల వస్తుందా, ఇందాక చెప్పినట్టు సిస్ట్ పెయిన్ వల్ల ప్రాబ్లం వస్తుందా, కొంతమందికి వాపులు మాత్రమే ఉంటాయి, అలాంటి దాని వల్ల ఈ పెయిన్స్ అనేవి వస్తున్నాయా కనుక్కొని గనక మనము ఈ సప్లిమెంట్ అనేది వాళ్ళకి ఇచ్చినట్టయితే మంచిగా పనిచేస్తాయి. ఇప్పుడు మా ఇంట్లో అయితే గుజ్జు ప్రాబ్లం వల్ల మా అత్తయ్యకి గుజ్జు ప్రాబ్లం వల్ల పెయిన్ వస్తుండే, ఆ గుజ్జు ప్రాబ్లం కూడా తగ్గిపోయింది. మోకాళ్ళ మధ్యలో ముందు భాగం కాకుండా వెనక భాగంలో బాగా వాపు ఒక కండలాగా ఉంటుండే అన్నమాట. అలాంటి ప్రాబ్లం కూడా తగ్గిపోయింది. జస్ట్ ఒక 2 months లోనే రిజల్ట్ అనేది తొందరగా కనిపించింది అనమాట. మనము ఓన్లీ హెల్త్ సప్లిమెంట్ ఇచ్చి తర్వాత ఊరుకుంటే గనక మనకు ప్రాబ్లం అనేది తొందరగా తగ్గదు. దీంతో పాటు మన వెస్టీజ్ లో ఉన్న జీటా టీ మన ఆయిల్ తప్పకుండా ఇచ్చినట్లయితేనే తొందరగా అనేది రిజల్ట్ కనిపిస్తుంది. ఈ జీటా టీ అనేది ఎట్లా ఉపయోగపడుతుందంటే మన బాడీలో వేస్టేజ్ అంతా క్లియర్ చేస్తుంది. దీన్ని మనము టీ రూపంలో కాకుండా డికాషన్ రూపంలో వేడి నీళ్ళల్లో కొద్దిగా టీ పొడి వేసి మరిగించిన తర్వాత దాన్ని వడబోసి దాంట్లో బెల్లం గాని తేనె గాని కలుపుకొని తాగడం వల్ల మంచి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన పొట్ట కూడా మనకు ఓన్లీ జీటా టీ వల్ల తగ్గుతుంది. జీటా టీ వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. మనకు మోకాళ్ళ నొప్పి కూడా చాలా అంటే చాలా రిలీఫ్. అసలు కొంతమందికి అయితే అసలు వాడకున్న ఈ మోకాళ్ళ నొప్పికి సప్లిమెంట్ వాడకున్నా కూడా కొంతమందికి ఓన్లీ జీటా టీ వల్ల కూడా తగ్గిపోతుంది అనమాట. సప్లిమెంట్ ఫస్ట్ వాడమంటే భయపడతారు కాబట్టి అలా భయపడకుండా ఉండాలంటే ఫస్ట్ మన ఆయిల్ ఈ జీటా టీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అలవాటు అయిన తర్వాత మన సప్లిమెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే జీటా టీ వాడిన తర్వాత మంచి రిజల్ట్ అనేది మనము ఎలా ఉంది అని అడగక ముందే వాళ్ళే చెప్పేస్తారు అనమాట. అలాగే ఉపయోగపడుతుంది. ఇంకోటి జీటా టీ వచ్చేసి మనకు హెడేక్ కూడా తగ్గిస్తుంది. తర్వాత ఫ్రీ మోషన్ కూడా అవ్వదు చాలా మందికి. జస్ట్ ఒక 3 to 4 days ఒకసారి కూడా వెళ్లే వాళ్ళు ఉంటారు. అలాంటి ప్రాబ్లము ఎన్నో డాక్టర్ దగ్గర చూపించుకుంటారు. వాళ్ళు టాబ్లెట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు రిలీఫ్ అనేది కనిపిస్తుంది. తర్వాత స్టమక్ పూర్తిగా గ్యాస్ పేరుకపోయినట్టు ఉంటుంది. మనకు ఈ డైజెషన్ సిస్టమ్ కూడా కరెక్ట్ గా లేకపోవడం వల్ల మనకి సమస్య వస్తుంది. ఈ జీటా టీ అనేది మనం తీసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లం నుంచి కూడా మనం బయటపడే అవకాశం మనకు ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇలాంటి ప్రొడక్ట్స్ మనం ఖచ్చితంగా వాడి మన హెల్త్ ఫస్ట్ ఇది మనం వేరే వాళ్ళకి చెప్పకంటే ముందు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మనం వాడి ఇలా వాడుతున్నామని మనం చూపించగలిగితే మనం చెప్పే మాటలు కూడా విని వేరే వాళ్ళు కూడా వాడే అవకాశం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా మానసవరంకి థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టయితే, ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని మీకు ఏమైనా అనిపించినట్లయితే సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సీన్ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా వండర్ఫుల్. అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న సమస్య గురించి చాలా మేజర్ గా ఇప్పుడు ఉన్న జనాలు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే కీళ్ళ నొప్పులు అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంది. లీడర్స్ చాలా మంది ఈ రోజు జూమ్ లో జాయిన్ కాక చాలా మంది మిస్ అయినారు. ఎందుకంటే మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క రోజుకు ఒక 2-3 కేసులు ఇలాంటివి తగులుతున్నాయి. అలాంటి దానికి మీరు మంచి సొల్యూషన్ ఇచ్చారు మేడం. ఏం వాడాలి, ఎలా వాడాలి అనేది, మేజర్ గా ఎందుకు వస్తుంది కీళ్ళ నొప్పులు అనేది మేడం వండర్ఫుల్ సెషన్.
చాలా బాగుంది. ఏమేమి వాడాలి, ఏ టైంలో వాడాలి, ఎలాంటి వయసు వాళ్ళకి ఎలాంటివి వాడాలనేది చాలా క్లారిటీ ఇచ్చారు మేడం. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. పద్మా మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ చూడండి. పద్మా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా మంచి క్లారిటీ ఇచ్చారు మేడం. చాలా మంది కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అంటే ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏ విభాగం ఇవ్వకూడదు అని కూడా మంచి క్లారిటీ ఇచ్చారు. ఏమనుకోకుండా ఒక్కసారి ఏ ఏజ్ వాళ్ళకి ఏవేవి వాళ్ళకి మీరు చెప్పారు కదా మేడం, ఒకసారి అది రిపీట్ చేసుకుంటే రాసుకుంటా మేడం ప్లీజ్. ఓకే మేడం, చేస్తా మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. 30 years లోపు వాళ్ళకు మేడం, 30 years లోపు వాళ్ళకు గుజ్జు అరిగే సమస్య అనేది చాలా తక్కువ మేడం. ఎందుకంటే 30 years లోపు మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎక్కువ పని చేసేది ఎక్కువ ఏముండదు. ఎందుకంటే జస్ట్ 20-25 ఏళ్ళ వరకు చదువుతోటే సరిపోతుంది. ఒక 5 ఏళ్ళు మాత్రం పని చేస్తాం. 5 ఏళ్లలో మనకు అరిగే అవకాశం చాలా తక్కువ. కాబట్టి అలాంటి వాళ్ళకు గుజ్జు సమస్య అనేది ఉండదు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని మీరు టెస్ట్ చేయించుకున్నారా అని అడగలేం కదా. వాళ్ళ లోపల కాల్షియం అనేది కొంచెం తక్కువ ఉంటది, లేదంటే మనకు బ్లడ్ అనేది తక్కువ ఉంటది. ఖచ్చితంగా బ్లడ్ లేకపోవడం వల్ల నడు నొప్పి కావచ్చు, మోకాలు నొప్పి కావచ్చు, కీళ్ళు కూడా నొప్పి లేచే అవకాశం ఉంటది అనమాట. అలాంటి వాళ్ళకి మనము కాల్షియం, గ్లూకోజం అండ్ కొలాజిన్ తో పాటు శతావరి మ్యాక్స్, ఐరన్ అండ్ ఫోలిక్, ఫ్లాక్స్ ఆయిల్, 3 కాంబినేషన్లు వేయాలి మేడం. అవసరం అయితే కొంతమందికి ఇవన్నీ వాడితే వేడి చేస్తుంది కాబట్టి అలవీరా కానీ ఆమ్లా కానీ ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. 50 ఇప్పుడు 30+ నుంచి 50 లోపు వాళ్ళకి ఖచ్చితంగా గుజ్జు అరిగిపోయే సమస్య మొదలవుతుంది. కాబట్టి మన గుజ్జుకు సంబంధించిన ఇవ్వడంతో పాటు ఇమ్యూనిటీ కోసం కూడా మనం ఇవ్వాలి వాళ్ళకి. ఖచ్చితంగా కాల్షియం, గ్లూకోజం అండ్ కొలాజిన్ తో పాటు ఫ్లాక్స్ ఆయిల్, నూనె, స్పిరులినా అండి. ఒకవేళ వాళ్ళు వాడే కండిషన్ లో ఉంటే, కొంచెం రిచ్ పర్సన్స్ ఎవరైనా వాడే కండిషన్ ఉంటే మనకు CMD కొలెస్ట్రాల్ కూడా ఇవ్వచ్చండి వాడగలిగితే. తర్వాత 60+ ఆ పైన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ ఎక్కువనే పడతాయి. ఎందుకనంటే ఈ మూడిటితో మాత్రం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకనంటే వాళ్ళు ఎక్కువ రెస్ట్ మోడ్ లో ఉంటారు కాబట్టి, ఒకవేళ రెస్ట్ మోడ్ లో లేకపోయినా కానీ వాళ్ళ శరీరం వాళ్ళకి సహకరించదు అనమాట. 60 పైన ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువనే పడతాయి. విటమిన్ D స్ప్రే, తర్వాత కాల్షియం, గ్లూకోజం అండ్ కొలాజిన్, ఫ్లాక్స్ ఆయిల్, నూనె, ఎల్ఆర్జినైన్ అనేది మనకు ఇమ్యూనిటీ కూడా ఎక్కువ పెంచుతుంది కాబట్టి మనకు రిజల్ట్ అనేది ఎల్ఆర్జినైన్ వాడినప్పుడు మంచిగా అనిపిస్తుంది. తర్వాత కొలెస్ట్రాల్, CMD. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మళ్ళీ ఇవి నేను ఒక్కొక్క ఏజ్ వాళ్ళకు నేను వాడించి రిజల్ట్ తీసుకున్నా కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా మేడం. థ్యాంక్ యూ అండి. అవును మేడం, ఇప్పుడు అందరికి కూడా కొలాజన్, కాల్షియం, ఫ్లాక్స్ ఆయిల్, గ్లూకోజమిన్ ఇవే ఇస్తున్నాము. అంటే మీరు చెప్పినట్టు ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ తొందరనే వస్తుంది, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ అవ్వట్లేదు, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, నీరసంగా ఉంది అనేసి కొంచెం అవాయిడ్ చేస్తున్నారు వాటిని. వాళ్ళకి ఎలా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నా నేను కూడాను. ఈ రోజు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.